హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇంకో వంటకంతో వచ్చాను. ఇది మన ధాబా స్టైల్లో ఉండే జీరా రైస్ అండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మటుకు లైక్ చేయండి, అది మటుకు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటేనండి, ఒక పావు కేజీ బియ్యం తీసుకున్నాను నేను. ఒక మన మంచినీళ్ళ గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, అంత తీసుకోవచ్చు మనము. సో ఇంకా మనకు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ అంటే మన దగ్గర ఉల్లికాడలు లేకపోతే ఉల్లాకులు అంటారు, జీరా పౌడర్, సాల్ట్, కొత్తిమీర, ఇంకా జీడిపప్పులు. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళేప్పుడు మనం ముందు స్టవ్ ఆన్ చేసుకుందామండి. దాని మీద నేను ప్యాన్ పెట్టాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇందులో నేను. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర, ఏంటండి ఇందులో ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేయాలండి. జీరా రైస్కి ముఖ్యంగా మనకు కావాల్సింది జీలకర్ర పొడి. ఇవి మనకు ముఖ్యంగా కావాల్సినవి. జీలకర్ర కొంచెం రంగు మారాక మనము ఈ మిర్చి, మనం తరిగి పెట్టుకున్న మిర్చి, నేను ఒక 6 మిరపకాయలు తీసుకుని దాన్ని ఇట్లా చిన్న ముక్కలు చేశానండి, చీల్చి. అంటే మన రుచికి తగ్గట్టు మనం వేసుకుంటాము అంతే. కొంచెం కారం తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఒక 3, అంతకంటే అక్కర్లేదు. మేము మీడియంగా తింటాము కాబట్టి. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడే. కొంచెం ఇది కొద్దిగా వేగాక మనం జీడిపప్పు వేసుకుందాము. మిర్చి వేగాక మనము జీడిపప్పు వేసుకుందామండి. జీడిపప్పు ఎక్కువసేపు ఫ్రై అవ్వకలేదు, 1 నిమిషం అంతే. కొంచెం దోరగా కలర్ మారితే చాలు. ఇదే టైంలో స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకుందాము. ఉల్లి ఆకులు అంటారు. ఈ జీరా రైస్కి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది స్ప్రింగ్ ఆనియన్ వేయటం వల్ల. ఇప్పుడు వేగిపోయాయండి. ఇందులో మనము ఒక 1/2 టీ స్పూన్ నేను ఉప్పు ఇందులో వేస్తున్నాను. అట్ ద సేమ్ టైం జీలకర్ర పొడి కూడా నేను కలిపేస్తున్నానండి. ఇందులో కూడా నేను ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచక్కర్లేదు. పొడి వేసాక దీన్ని తీసుకెళ్ళి అన్నంలో కలిపేయడమే. దీన్ని కలిపే ముందర అన్నంలో కూడా మనం కొంచెం ఉప్పు కలుపుకుంటే మంచిగా కలుస్తుంది, తినడానికి కూడా మనకు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి నేను అన్నంలో కలిపేస్తాను. ఇది అన్నం రెడీగా ఉందండి. ఇందులో ఒక 1/2 టీ స్పూను జీరా పౌడర్ నేను త్రూఅవుట్ స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకొక 1/2 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను ఇందులో, సరిపోతుంది. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జీరా ఆయిల్లో వేసిన జీరా మిశ్రమం ఉంది కదండి, అది ఇందులో మనం వేసేయాలి. దాన్ని కలుపుకుంటే మనకు జీరా రైస్ రెడీ. దీన్ని మంచిగా అన్నం అంతా కూడా కలిసేటట్టుగా మనము కలపాలి. దీంట్లోకి మనకు దాల్ ఫ్రై అయినా, లేకపోతే మనం ఇది రైతా చేసుకుంటాం కదండి, పెరుగులో కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసి, అదైనా బాగుంటుంది టేస్ట్. అది కాకుండా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది మన మిర్చి ఫ్రై, గ్రీన్ మిర్చి ఫ్రై, అది నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి.
ఇష్టమైన వాళ్ళు అది కూడా నంచుకోవచ్చు. ఇప్పుడు కలపడం అయిపోయింది. దీని మీద నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇదండి మన జీరా రైస్ రెడీ. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.